మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? పొదిలిపట్టణం బెర్సీ రోడ్డులో మా జెడ్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. మహిళలు పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం. పొదిలిపట్టణంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలలో పలు దీర్ఘకాలిక సమస్యలపై అర్జీదారులు అధికారుల ముందు తమ ఆవేదనను వెల్లగక్కారు. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సమస్యలను జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి దృష్టికి తీసుకొని వచ్చారు. ముఖ్యంగా పొదిలిపట్టణంలో నిరూపణ మారిన షాదీఖానా భవనాన్ని తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని, అలాగే వక్ఫ్ బోర్డు ఆస్తులను సంరక్షించాలంటూ షేక్ రఫీ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. తమ పొలాలకు వెళ్లే దారిని కొందరు ఆక్రమించారంటూ చంద్ర అనే బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే రామలిమిడి గ్రామానికి చెందిన హిందూ శ్మశాన వాటికకు సరైన దారి కల్పించాలంటూ 7 కొండలు అధికారులను కోరారు. ప్రకాశ్ నగర్ ప్రాంతంలో గత 6 సంవత్సరాలుగా తీవ్రమైన మంచినీటి సమస్య, పారిశుద్ధ్య సమస్య ఉందని సురేష్ అనే అర్జీదారుడు అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచింది. ఒక రైతు ఆవేదన. కానూరు వారిపాలెం గ్రామానికి చెందిన ఒక రైతు తమ పొలంలో సర్వే చేయించాలంటూ గత 3 సంవత్సరాలుగా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న ఏ ఒక్క అధికారి పట్టించుకోవటలేదని అధికారుల ఎదుటి కన్నీరు మున్నీరయ్యారు. ఇక పొదిలి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తూ విధి నిర్వహణలో మృతి చెందిన 2 కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నష్టపరిహారం అందలేదని ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ విజయ సునీత దృష్టికి తీసుకెళ్లారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం నోచుకున్న ప్రజా సమస్యలపై స్పందించిన జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే ఆయా శాఖ అధికారులు పిలిచి తక్షణమే వీటిని విచారించి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కలిసి వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో అయిన షాదీఖానా 2002 సంవత్సరంలో ఇప్పటి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. అప్పటి నుంచి గత 24 సంవత్సరాల నుంచి అది నిరుపయోగంగా ఉండి వేరే విధంగా పనికి వస్తుంది, కానీ ఒక కమ్యూనిటీ హాల్గా ముస్లింలకి పనికి రాకుండా పోయింది. దానికి కమిటీ వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా షాదీఖానా పెరల్ గ్రౌండ్ కానివ్వండి, ఈద్గా కానివ్వండి, మన ఈ ముఖ్యంగా ఈ షాదీఖానాని నిరుపయంగా ఉంచి పక్కన రూమ్లో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని ఎన్నిసార్లు మనం కలిసి చెప్పినా కానీ దాని గురించి పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఈ రోజుగా ఈ సమస్యని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దామని ముఖ్యంగా కలెక్టర్ గారిని కలిసి ఈ సమస్యని విన్నవించడం జరిగింది. కలెక్టర్ గారు దీని మీద విచారణ చేసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చి ఉన్నారు. థ్యాంక్ యూ. అది పొదిలి మండలం మార్కాపురం జిల్లా రామడూరి గ్రామం. మా గ్రామంలో హిందూ శ్మశాన వాటికి వెళ్ళడానికి రోడ్డు కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి దాన్ని వెంటనే చేపిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ గ్రీవెన్స్ సెల్ పెట్టడం చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రభుత్వం ఇదే విధంగా ప్రజల సమస్యని ఇట్లాంటి గ్రీవెన్స్ పెట్టి ప్రజలకి ప్రభుత్వం చేరువులకు దగ్గరగా ప్రభుత్వ పాలన అనేది చాలా దగ్గరగా తీసుకురావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ ప్రభుత్వం చేసిన ఈ కార్యక్రమానికి ప్రజలందరూ చాలా హర్షిస్తున్నారు. ఇంకా ముందు కూడా ప్రజలకు దగ్గరగా ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం ఇదే విధంగా దృష్టిలో తీసుకుని వెంటనే పరిష్కరించే విధంగా తయారు చేస్తే మళ్ళీ కూడా ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉంటారని మేము ఆశిస్తూ తెలియజేస్తాం. కాటూరుపాలెం పొదిలి మండలం 716 సర్వే నెంబరు సబ్ డివిజన్ కోసము 3 సంవత్సరాల నుంచి పొదిలి మండల ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. పొదిలి మండల ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే వాళ్ళు 3 సార్లు చలానా కట్టమంటే కట్టాను. వచ్చి నా సర్వే చేసి సబ్ డివిజన్ చేయలేదు. నా పక్క తలపాతను రానందుకు ఆయన రాని మేమేం చేయలేము అని అంటున్నారు. ఎంఆర్ఓ కానీ మండల పక్క తలపు రానందుకు అంటున్నారు. అమీర్ అని పోలీస్ ఆఫీసర్ అంట. అతని మాటని ఇల్లు రావటం లేదు. నాకెవరు రెస్పాన్స్ కాక నేను 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. మళ్ళీ కలెక్టర్ ఆఫీసులో అర్జీ పెట్టా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పెట్టాను. ఇక ఇదే లాస్ట్ అని చూద్దాం. నేను కూడా ఇంకా 3 సార్లు అర్జీ పెట్టినా పని కాల. ఇప్పుడు కూడా పని అయితే నమ్మకం ఉందా? ఇప్పుడే నమ్మకం ఉందా? నమ్మకం లేదనే చెబుతుంది. మిమ్మల్ని పిలిపించింది చెప్పండి. నేను కాదు మున్సిపల్ కమిషనర్కి అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత నేను 5/5/2026 మన
ఎంఆర్ఓ గారిని కలిసినప్పుడు ఎంఆర్ఓ గారు డైరెక్ట్ ఫోన్ చేసి కమిషనర్ గారికి యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ఇది తొలగించాల్సిన బాధ్యత, నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇది మీరు నోటీస్ ఇచ్చి మాకు కూడా కాపీ పెట్టినట్లయితే మీరు సమయం తేదీ కానీ చెప్పినట్లయితే ఆ టైంకి మేము వచ్చి మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. ఆర్ఎండ్ వాళ్ళు అందరం కలిసి దీన్ని యాక్షన్ చేద్దామంటే 27/4/2026 నుంచి 27/5/2026 వరకు ఈ ప్రస్తుత కమిషనరు ఎటువంటి చర్య తీసుకోకుండా, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మమ్మల్ని తీవ్ర మానసికంగా అతను చాలా ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మేము దళితులమని చెప్పి మా మీద వివక్ష చూపించి మమ్మల్ని విపరీతమైన రేపున 2 రోజులు ఇది మాది కాదు, మా పరిధి కాదని తెలియజేస్తూ తర్వాత నేను చేస్తాను 2 రోజులు టైం ఏంటి వాడికి నోటీస్ ఇస్తాను. ఈ విధంగా మమ్మల్ని చాలా మానసికంగా చాలా ఇబ్బందులు, చాలా అవమానపరుస్తున్నాడు. ఈ విధంగా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. కాబట్టి మీడియా మిత్రులకు నేను తెలియజేస్తాను. ఈరోజు నేను అదే విషయాన్ని మన జేసీ గారికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే చాలా సీరియస్గా దాన్ని చాలా సీరియస్ తీసుకుని ఆ జేసీ గారు ఇది కానీ ఇంకోసారి రిపీట్ కానీ అయిందంటే ఇది రిపీట్ కాకూడదు. ఈ సమస్య నెక్స్ట్ మళ్ళీ క్లియర్ పరిష్కరించాలి. కమిషన్ ఇప్పుడన్నా మాకు న్యాయం జరుగుతుందని మీడియా మిత్రుల ద్వారా వాళ్ళు వేడుకోవడం జరిగింది. నా పేరు సురేష్ అండి. నేను పొదిలి వివేకానంద కాలేజ్ దగ్గర ఏబిఎన్ కాంపౌండ్లో ఉంటాను. మా ఇంటి దగ్గర డ్రైనేజ్ వాటర్ సమస్య బాగా ఉంది. గత 6 సంవత్సరాల నుంచి ఆ డ్రైనేజ్ వాటర్ గురించి మన పంచాయతీ ఆఫీసులు అలానే కమిషనర్ గారికి అందరికీ ఇన్ఫార్మ్ చేశాము. ప్రీవియస్ ఒంగోలు ప్రకాశం జిల్లా కింద ఉన్నప్పుడు ఒంగోలు వెళ్ళి లెటర్ కూడా ఇచ్చాము కలెక్టర్ గారికి. కానీ అప్పుడు ఇంకా ఇప్పుడు దాకా దానికి సమస్య అయితే పరిష్కారం అవ్వలేదు. అప్పుడు కలెక్టర్ గారికి చూసినప్పుడు మాత్రం ఆ చెత్త పడకుండా అప్పటి నుంచి సమస్య అయితే ఇంకా అలానే ఉంది. కానీ ఆ డ్రైనేజ్ వాటర్ అనేది పోవడానికి ఎటువంటి పరిష్కారం చూపించలేదు. మళ్ళీ ఇలా ప్రజావేదిక ఒకటి ఉందని తెలిసి ఈరోజు మళ్ళీ అక్కడున్న డ్రైనేజ్ సమస్యను లెటర్ రూపంలో కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. కలెక్టర్ గారు మొత్తం చెక్ చేసి ఇమీడియట్గా అక్కడ ఉన్న కమిషనర్ గారితో అండ్ ఏఏ గారితో ఇద్దరితో మాట్లాడి దాని యొక్క సమస్యని వీళ్ళంత త్వరగా పరిష్కారం చూపిస్తాం. సో ఇలాంటి ప్రజావేదిక ఏర్పాటు చేయడం వల్ల చాలామంది ప్రజలకి వాళ్ళ ఉన్న సమస్యలు కానీ, వాళ్ళ పర్సనల్ సమస్యలు కానీ ఇలాంటివన్నిటికీ చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి అవకాశం కల్పించిన కలెక్టర్ గారికి అండ్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అక్కడున్న డ్రైనేజ్ వాటర్ ప్రాబ్లం అయితే 6 years నుంచి ఉంది. 6 years నుంచి నేను డైలీ మానిటర్ చేస్తాను ఉన్నాను. అక్కడ పంచాయతీ ఆఫీసులో కానీ, కమిషనర్ దగ్గర కానీ 6 సంవత్సరాలుగా తిరుగుతాను ఉన్నాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు దాకా సమస్య పరిష్కారం అవ్వలేదు. ఇప్పుడు కలెక్టర్ గారు చొరవ తీసుకొని కమిషనర్ గారిని ఏ గారిని పిలిచి మాట్లాడారు. వాటర్ ప్రాబ్లం అండి, చాలా నా పేరు. వాటర్ ప్రాబ్లం ఉన్నాయి. లైన్ పాత లైన్ ఉంది, అవి నీళ్ళు రాలేదని అప్లికేషన్ అప్పుడు పెడితే మళ్ళీ అప్పుడు 4 సంవత్సరాలు ఉన్నాడు. మళ్ళీ కొత్తగా లైన్ వేసిండ్రు. ఆ లైన్ వేసినా కానీ మాకు నీళ్ళు రావట్లేదు, సాగర్ నీళ్ళు. అయినా కానీ 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి వస్తున్నాయి వాటర్ సాగర్ నీళ్ళు. మామూలుగా డీబోర్ పాత ఒకటి ఉంది, ఆ డీబోర్ కూడా పనిచేయట్లా. డీబోర్ వేసినా కానీ నీళ్ళు రావట్లేదు, మాకు నీళ్ళు రావట్లేదు. మళ్ళీ కొత్తగా ఈ మధ్య 6 నెలలు సంవత్సరం అయింది శాంక్షన్ అయ్యి. దాన్ని చెరువులో డీబోర్ వేసిండ్రు. అది కూడా పైప్ లైన్ కనెక్షన్లు అన్ని ఇచ్చారు. మళ్ళీ అందులో ట్రాన్స్ఫార్మర్ అయ్యి రాలేదు, మాకు చెయ్యిలా దిమ్ములు కట్టిండ్రు. ట్రాన్స్ఫర్ కనెక్షన్ ఇవ్వడం లేదు, అది ఇదని చెప్పుకొస్తాను. మాకు ఏ నీళ్ళు మాకు అందుబాటులో లేవు. ఈ సాగర్ నీళ్ళు రావు. మరి నీళ్ళు ఎలా చేస్తావు? మేము డ్రమ్ములు కొనుక్కుంటున్నాం ట్యాంకర్లతో. 34 రూపాయలు ట్యాంకర్ డ్రమ్ వచ్చి. అది మోరీలు కొట్టుకో. అప్పుడెప్పుడు 87లో రామరావు ఉన్నప్పుడు కట్లీ మోరీలు అవన్నీ 10 ఒక్క తోడి మొత్తం పడిపోయి వర్షాకాలం వస్తే అసలు నీళ్ళే బాటల. నీళ్ళు అడిగాడు జామ్ అవుతుంది. అంత దోమలు అంటే మోరీల డబ్బాలు ఇవన్నీ గాలి కొట్టుకొచ్చి కవర్లు బావులు మొత్తం ఇంకా ఎక్కువ జామ్ అయ్యేది. ఇది తీసేసారు. మున్సిపాలిటీ ఆఫీస్కి పోయి చెప్తే వాళ్ళేమో మనుషులు లేరు చేసేవాళ్ళు అని వాళ్ళు అంటారు. చేసేవాళ్ళు మనుషులు రావట్లేదు, చేసేవాళ్ళు లేరు, తక్కువ ఉన్నారు అని అప్పుడెప్పుడో 6 నెలలు నాడు తీసారు. మళ్ళీ మొన్న 4 రోజులు నాడు తీసారు మరి. అది మా ప్రాబ్లం. ఇంకా మాకు నీళ్ళు కావాలి, వాడుకోవడానికి నీళ్ళు లేవు, తాగడానికి మంచి నీళ్ళు కానీ బోర్ నీళ్ళు కానీ ఏం లేవు. ఈ బోరీల ప్రాబ్లం.
మా బావగారు 2024లో మరణించున్నారు. ఆయన ప్రజెంట్ అప్పట్లో మున్సిపల్ ఆఫీస్లో షేపుగా పనిచేసేవాడు. అప్పటి నుంచి మేము దాని ఎక్స్రేషియా గురించి మాట్లాడుతూ వచ్చాము. అడిగిన మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. సార్ కూడా కలిసాము 4-5 సార్లు మున్సిపల్ కమిషనర్ గారిని. అడిగినా కూడా ఫండ్స్ లేవు, తర్వాత మున్సిపల్ కమిషనర్ మారుతున్నారు అని ఏదో చెప్పుకుంటూ వచ్చినారు. ఈరోజు ఇక్కడ కడుతున్నామని చెప్పి ఇక్కడికి వచ్చి మేడం గారికి అర్జీ ఇచ్చాము. ఎందుకంటే మేడం గారికి స్పందించి కమిషనర్ పిలిచి ఎందుకు ఇవ్వట్లేదు అమౌంట్ గురించి చేయమని అడిగినారు. సార్ చెప్పినట్టుంది, ఇదంతా నాకు చెప్పద్దు, సాయంత్రం వాళ్ళకి అమౌంట్ ఇవ్వండి అని మేడం గారు మాత్రమేమో సాయంత్రం దాకా ఉన్నది. నెక్స్ట్ ఢిల్లీలోపు మీకు 2 lakhs ఇప్పించేసి అవుతాను అని చెప్పినారు.